సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వంగపల్లి గ్రామ పరిధిలోని ఉప్పురణిగడ్డ హామ్లెట్ గ్రామంలో ఉన్నాం. మరి ఉప్పురణిగడ్డ హామ్లెట్ వంగపల్లి నుండి ఉప్పురణిగడ్డ గ్రామానికి వెళ్ళాలంటే వెహికల్స్ కానీ స్కూల్ స్టూడెంట్స్ కానీ ఇతరత్ర పాదాచారులు కానీ రావాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఏంటంటే పూర్తి స్థాయిలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు పూర్తి స్థాయిలో బురదమయంగా మారి గుంతలు ఏర్పడి రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఈ ఉప్పురణిగడ్డకు గత చాలా సంవత్సరాల క్రితం నుండి ఈ రోడ్డు ఇలాగే ఉంది. మట్టి రోడ్డే ఉంది కానీ తార్ రోడ్డు లేదు. ఈ ఎట్టి పరిస్థితిలో ఈ మట్టి రోడ్డును తార్ రోడ్డుగా నిర్మింపజేయాలని చెప్పేసి గ్రామస్తులు ముక్త కట్టడంతో కోరుతున్నారు. మరి కోరుతున్న నేపథ్యంలో వారి మనసులో ఏముంది, మరి ఏమనుకుంటున్నారు, ఎలాగైతే ఈ రోడ్డు మరమ్మతు నోచుకుంటుందని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుందాం. మనం పేట గ్రామం అనేది వంగపల్లి కింద ఆమ్లెట్ కింద ఉంది. ఇది ఇంతవరకు కూడా మాకు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇదే పరిస్థితి. ఎప్పుడు చూసినా వర్షాలు పడ్డప్పుడు గుంతలమయం జలమయం అవుతుంది. ఇందులోకి వెళ్ళి రావాలన్నా పోవాలన్నా మేము స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల రేవర్తికి వెళ్ళాలి. అలాంటప్పుడు కూడా ఈ గుంతలలో పిల్లలు సైకిల్ వేసుకొని వచ్చి జారిపడడం, ఇంటికి దెబ్బలు తాకినాయి అనడం, మా పరిస్థితి ఇలాగే ఉంది. ఎప్పటికైనా గవర్నమెంట్ చొరవ తీసుకొని మాకు బీటీ రోడ్డు నిర్మించాలని కోరుకుంటున్నాం. మిత్రులకు నమస్కారం. ఇంతకుముందు నాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పటి నుండి కానీ స్కూల్కి వెళ్ళడం కానీ ఇదే రోడ్డు ఇదే పరిస్థితిలో ఉంది. కొంచెం వర్షం పడ్డా కానీ కనీసం ముసలోళ్ళు కూడా కనీసం నిత్యావసర వస్తువులకు కానీ ఏ చిన్న వస్తువుకైనా బయటికి వెళ్ళాలంటే 22 కిలోమీటర్లు నడవాలి. ఈ 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలన్నా ఈ బురదలో వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఎటు పోయి తెచ్చుకోవడానికి ఇబ్బంది ఉంది. కనీసం ఇప్పుడు మా బతుకులంటే అయిపోయినాయి. మా చిన్న పిల్లల బతుకులన్నా మంచి బాగుపడాలంటే మన జిల్లాలో కానీ మన మండలంలో చదువుకోవడానికి కూడా వాళ్ళకి వస్తువులు లేవు. మెయిన్గా స్కూల్ బస్సు కానీ ప్రైవేట్ స్కూల్కి వెళ్దామన్నా గవర్నమెంట్ స్కూల్కి వెళ్దామన్నా పోయడానికి దారి లేదు. ఈ దారిలోకి వచ్చిందంటే పిల్లలు మళ్ళీ ఇంటికి వస్తారన్న నమ్మకం మాకు లేదు. అలాంటి ఉద్దేశంతో మేము పక్క జిల్లాకు కూడా పోయి చదువుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కనీసం ఇప్పటి వరకైనా మా పిల్లల వరకైనా ఈ రోడ్డు ఒకటి మంచిగా చేసి ఒక డాంబర్ రోడ్ వేసిరనుకో మా పిల్లల బతుకులన్నా బాగుపడతాయని మాకు ఒక చిన్న ఆశ. వంగపల్లి నుండి ఉప్పరణగడ్డ వచ్చే దారిలో చాలా ఇబ్బందికరంగా ఉన్నది. సైకిల్ మోటార్ కొట్టడానికి కూడా వీలు లేదు. చాలా గుంతలు ఉన్నావు, ఎక్కడ పడిపోతామో తెలియదు. వంగపల్లి గ్రామం సిద్దిపేట జిల్లా. ఈ జిల్లా అనగానే సిద్దిపేట జిల్లా అనగానే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మొత్తం టోటల్గా ఇదివరకు ఉమ్మడి వరంగల్ ఉన్నప్పుడు చివరి జిల్లా అయిపోయింది, చివరి ఊరు అయిపోయింది. ఇప్పుడు సిద్దిపేట జిల్లా అయినాక ఇటు జనగామకు సిద్దిపేటకు సరిహద్దు జిల్లా అయిపోయింది. మాకు వచ్చేసి ఏంటంటే వంగపల్లి తర్వాత ఆమ్లెట్ ఉప్పరంగడ్డకు వచ్చేసరికి ఏదైనా చేద్దామన్నా కానీ ఇది జిల్లాలు వీడిపోయేసరికి ఎలాంటి ఇప్పటి వరకు వసతులు లేకుండా ఎలాంటిది గ్రామం అనేది డెవలప్మెంట్ లేకుండా తయారైంది. ఇకనైనా సరే ఈ రాజకీయ నాయకులైనా సరే ఎవరైనా సరే పట్టించుకొని మా ఊరిని డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వంగపల్లి గ్రామము ఆమ్లెట్ ఆఫ్ ఉప్పురణగడ్డ. నా పేరు కొమ్మిరే రామస్వామి. నిత్యావసర వస్త్రాల గురించి మాకు ఎందుకంటే ప్రతి ఒక్కదానికి బియ్యం కంట్రోల్ బియ్యం కూడా వంగపల్లికి వచ్చి ఉప్పురణగడ్డ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇదే నెల సరి రావాలి. ముసళ్ళు కానీ మాకు కానీ బండ్లు కానీ ఈ ఇబ్బందులు అవుతున్నాయి. రెండోది వాటర్ పాయింట్ కూడా లేదు మాకు. వంగపల్లి నుంచే నీళ్ళు తెచ్చుకోవాలి. ఈ బురద గురించి రాలేకపోతాను. ఒల్లంపట్ల పోతారము వేరే ఊరికి వెళ్ళిపోతాను తప్ప ఇటు రావట్లేదు. ఉండాల్సింది మాకు వంగపల్లి కింద, పోవాల్సింది ప్రతి ఒక్కరు తిరుగుతాము ఈ ఇబ్బందితో. ఇది రోడ్డు మంచి కావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా ఈ రోడ్డు ఊరు పుట్టినప్పుడు రోడ్డు పుట్టింది, ఇంతవరకు దీనికి ఏది లేదు. కానీ ఒకటి బీటీ రోడ్ అని చూపిస్తుందంట, అది మాకు తెలియదు. మరి అది బీటీ ఎట్లా వచ్చిందో ఏం పోయింది. ఈ మట్టి రోడ్డుకి ఇదే మీరు చూసడానికి చూడండి. బీటీ రోడ్ అని వచ్చిందంట, అది ఎట్లా వచ్చిందో ఎట్లా పోయిందో మాకు తెలియదు. ఆ బీటీ రోడ్ ఒకటి చూడండి సార్. ఈ రోడ్ ఒకటి కావాలని కోరుకుంటున్నాం మేము. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి JNTV విలేకరు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ముందుగా ఎందుకంటే మా ఊరు వంగపల్లి విలేజు, మద్దూరు మండలం, సిద్దిపేట జిల్లా. ఈ గ్రామంకి ఆమ్లెట్గా ఉప్పురణగడ్డ ఉంటుంది. గత గ్రామ పంచాయతీ ఏర్పడి దాదాపు 45 నుండి 50 సంవత్సరాలు అవుతున్నది. అప్పటి నుండి కూడా ఈ వంగపల్లి నుండి ఉప్పురణగడ్డ రావడానికి ఈ మట్టి రోడ్ ద్వారానే అందరూ ప్రజలు వచ్చిపోతుంటారు. అయితే చాలా సంవత్సరాల నుండి దీన్ని బీటీ రోడ్డుగా మేము కావాలని కొట్లాడుతున్నాం. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు బీటీ రోడ్డుకి ఈ రోడ్డు నోచుకోలేదు. గతంలో కూడా మేము కూడా కొట్లాడినాము. మేము కూడా ఎంపీటీసీగా 5 ఏళ్ళు పనిచేసినాను. ఆ 5 ఏళ్ళ కాలంలో కూడా నేను చాలాసార్లు ఈ రోడ్డు దుస్థితిని మండల పరిషత్కి తీసుకెళ్లాను. అక్కడ ఉన్నటువంటి జిల్లా మినిస్టర్ గారికి కూడా తీసుకెళ్లడం జరిగింది.
అంతేకాకుండా ఇక్కడ ఉన్న నాయకులందరూ దృష్టికి తీసుకెళ్లి ఈ రోడ్డుని బాగు చేయాలని చెప్పి చాలాసార్లు కోరుకోవడం జరిగింది. అయినప్పటికీ కొన్ని దురదృష్ట కారణాల వల్ల ఈ రోడ్డు ఇప్పటికీ బీటీ రోడ్డుకి నోచుకోలేనటువంటి పరిస్థితి. అయితే మెయిన్ వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ప్రతి వర్షాకాలంలో ఈ రోడ్డు మొత్తంగా గుంతలు గుంతలుగా ఏర్పడి వచ్చిపోయే వ్యక్తులకు బండ్లు పడిపోవడము, బండ్లు అన్నీ దానిలో కార్లు అయితే దానిలో దిగబడము, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని సమస్యగా చాలా మారింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో విమర్శించడం కాకుండా నేను అనేది ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుండి పల్లా రాజేశ్వర రెడ్డి సార్ గారు ఉన్నారు. తర్వాత గవర్నమెంట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉంది, కానీ ఇన్ఛార్జిగా ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ విమర్శలు చేయడం అని కాదు, కానీ ప్రతాప్ రెడ్డి గారు మీరు ఇక్కడ లోకల్ వ్యక్తి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా మీకు తెలుసు సార్. ఈ యొక్క పరిస్థితిని తెలుసుకొని మరి ఆ పై స్థాయికి పై లెవెల్కి సమస్యను తీసుకొని వెళ్ళి మీరు చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు మీరు అందరు కలిసి ఈ రోడ్డుని బాగు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఉపరంగడ యువత మేము అందరం కలిసి ఈ ముందుకు ఈ పోని పక్షాన రానున్న రోజుల్లో దీన్ని ఈ ఉద్యమం లెక్క ఒక పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లి ఈ రోడ్డుని సాధించుకునేంత వరకు పోరాడుతానని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఎందుకంటే ఇలా అనడానికి కారణం ఏంటంటే వంగపల్లికి ఇది ఆమ్లెట్గా ఉన్నందున ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూలు రావాలంటే చిన్నపిల్లలు, ఇది ప్రాథమిక చిన్న స్కూలు, వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలు, వాళ్ళు రావాలంటే ఇక్కడ పడిపోయే అవకాశం ఉంది. గుంతలో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వీళ్ళు రేషన్ షాపులకు రావడం కానీ, ఏదైనా నిత్యావసర సరుకులు తీసుకోవడానికి కానీ, వీళ్ళు మండల ఆఫీస్కి వెళ్ళి ఏదైనా అప్లై చేసుకోవాలన్న ప్రతి పనికి ఉపరంగడ్డ నివాసులందరూ కూడా ఈ రోడ్డు మార్గం ద్వారానే పోవాల్సిన పరిస్థితి. కానీ అలాంటి ఇబ్బందులు పడకుండా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. పార్టీలకు అతీతంగా ఇది పార్టీలకో రాజకీయకో ఆ లబ్ధి కోసం చేస్తున్నది సొంతంగా కూడా రియల్గా చెప్తున్నాము. యూత్ అందరం కలిసి ఇక్కడ ఉన్న అందరం కలిసి మేము మా ఒక రోడ్ అభివృద్ధి కోసమే పాటుపడుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.